హలో హలో లేదు ఈ రోజు అయిపోవాలంటే ఆ రిక్వెస్ట్ ఎస్ఆర్టీస్ అండ్ డిఆర్టీస్ ప్లీజ్ బీ క్విక్, డోంట్ వేస్ట్ ఎనీ టైం. Over to SRP for starting a quick process. మనకు చెన్నారావుపేట మండలం నందు 15వ విడత సామాజిక తనిఖీ అనేది 26/2024 నుంచి 36/2024 వరకు తనిఖీ నిర్వహించడం జరిగింది. తనిఖీ బృందం మనకు ఇక్కడ మొత్తం 30 గ్రామాల్లో 370 పనులకు గాను 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 370 పనులకు గాను కూలీలకు వేతనాలుగా 1,50,07,087 రూపాయలు మరియు సామాగ్రి ఖర్చులకు గాను 16,13,457 రూపాయలు, మొత్తం 1,73,20,544 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది 30 గ్రామాల్లో. ఈ అన్ని గ్రామాలకు సంబంధించిన రికార్డ్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. మరియు పంచాయతీరాజ్ విభాగం కింద ఈజీఎస్ కన్వర్జెన్స్ వర్క్స్ గాను 43 పనులు చేయడం జరిగింది. దీనికి గాను 4,02,580 రూపాయలు వేజ్ గాను మరియు సామాగ్రి రూపంలో 62,59,973 రూపాయలు, మొత్తం 66,62,553 రూపాయలు అనేది పంచాయతీరాజ్ విభాగం కింద ఖర్చు చేయడం జరిగింది. కానీ పిఆర్ వాళ్ళు రికార్డ్స్ ఇవ్వనందున తనిఖీ అనేది నిర్వహించలేదు. సో మనకు చెన్నారావుపేట మండలం నందు 20 నుంచి 24 వరకు 4 రోజులు అన్ని గ్రామాలకు సంబంధించిన రికార్డ్స్ అనేది కలెక్షన్ చేయడం జరిగింది. మరియు సైమల్టేనియస్గా ప్రతి గ్రామం నుండి విఆర్పీల ఎంపిక చేసుకోవడం జరిగింది. విఆర్పీల శిక్షణ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని మనం 24 తారీఖు నుండి 30 గ్రామాల్లో 15 సామాజిక తనిఖీ బృందాలు 2 విడతలుగా తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. సో మనం ఈరోజు 9/7/2024 రోజున అటు సామాజిక తనిఖీ నివేదికలపై తగు చర్యల నిమిత్తం గౌరవ మన ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ముందు ఉంచడం జరుగుతుంది. హార్ట్లీ వెల్కమ్ మేడం చెన్నారావుపేట సోషలైట్ ప్రజా వేదికకి. సో ఈ వేదికకు వచ్చేసిన మన ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ మరియు మన ఉపాధి హామీ సిబ్బంది, సెక్రటరీలు, ఇతర ఉపాధి హామీ పథకం హక్కుదారులకు మరియు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున శుభాభివందనాలు. సో మొదటగా ఎల్ నరేష్ డిఆర్పి గారు ఉప్పర్పల్లి మరియు జేడిగడ్డ తాండా సంబంధించిన సామాజిక తనిఖీ నివేదికలను చదివి వినిపిస్తారు. ఉప్పర్పల్లికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ ఇక్కడ కూలీలకు వేతనాలుగా 14,24,229 రూపాయలు, సామాగ్రి పరంగా 11,339 మేడం, మొత్తం 14,35,568 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. ఇందులో 17 వర్క్స్ చేయడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించిన అన్ని రికార్డ్స్ ఇవ్వడం జరిగింది మేడం. 4th వన్ వచ్చేసి మనకి గ్రామంలో సిఎస్సి ఆడిట్ నిర్వహించడం జరిగింది మేడం. 5th వన్ వచ్చేసి 6 వర్క్ ఐడీల్లో మొత్తం 996 మొక్కలు పికింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది మేడం. 973 మొక్కలు బతికున్నాయి, మిగతా 23 మొక్కలు చనిపోవడం జరిగింది. 6th వన్ వచ్చేసి లేబర్ బడ్జెట్కు సంబంధించిన సమాచారం మేడం. 7th వన్ గ్రామంలో జరిగిన పనుల వివరాలు. 8th వన్ వచ్చేసి ఇక్కడ మనకి ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ మొక్కలు బాగున్నాయని గుర్తించడం జరిగింది మేడం. అవును మేడం. 9th వన్ మేడం ఇక్కడ గ్రామంలో డోర్ టు డోర్ వెరిఫికేషన్లో మనకి న్యూ జాబ్ కార్డ్ కోసం 2 హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇద్దరికి న్యూ జాబ్ కార్డ్స్ కూడా ఇప్పించడం జరిగింది మేడం. 10th వన్ వచ్చేసి ఇదే ఆడిట్ ప్రాసెస్లో మనకి ఒక 11 మంది డిమాండ్ కోరడం జరిగింది. అదే రోజు డిమాండ్ కూడా పెట్టించడం జరిగింది మేడం. తర్వాత రోజు
వాళ్ళు ఇప్పుడే ఎందుకు అడిగారు అంటే మీరు వాళ్ళకి ఏమైనా కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదా? అలాంటివి జరగకూడదు, అలాంటివి జరగకూడదు. Whoever demands you have to give. Why specifically they ask the audit people? That's wrong. Next. నెక్స్ట్ మేడం 11th వన్ వచ్చేసి మనకి కూర్చోవచ్చు. ఎంతసేపు కూర్చుంటావు? మొత్తం అన్ని 30 గ్రాములకు కూర్చోవాలి. కూర్చో. ఎందుకంటే మొత్తం 30 గ్రాములకైతే కూర్చోలేవు కదా. నెక్స్ట్ 11 మేడం, ఇద్దరు హక్కుదారులు మేడం వివిధ వర్క్ ఐడీల్లో వాళ్ళు 6 రోజులు పనిచేయడం జరిగింది మేడం. 1298 రూపాయలు ఇవ్వాల్సినప్పుడు ఎన్పిఎస్సి మ్యాపింగ్ జరగకపోతే ఏ ప్రాబ్లం ఉంది? మళ్ళీ మేము ఆధార్ దీనికి వెళ్ళేసేసి మళ్ళీ చెక్ చేసుకోమని చెప్పాం కదా. సి ప్లీజ్ రెక్టిఫై ఇట్. ఓకే, టెక్నికల్ ఇష్యూ బట్ స్టిల్ టెక్నికల్ ఇష్యూ షుడ్ బి రెక్టిఫైడ్. ఇది రాసుకోండి అమ్మా, కొంచెం రాసుకొని డిఆర్పికి ఫోన్ చేసి మన ఏడీన సురేష్ ఏడి మళ్ళా ఇక్కడ పోతాడేమో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు. సుధాకర్ ఉన్నాడా? సుధాకర్ ఇది రాసుకో అమ్మా, నువ్వు కూడా రాసుకోవాలి. ఇది 11th ఇష్యూ. ఓకే, టెక్నికల్ ఇష్యూ అంటున్నారు, అది మ్యాపింగ్ అయిపోవాలా ఏముందో చూడండి. అవసరమైతే ఆధార్ మళ్ళీ కొత్త ఆధార్ తీసుకోవడం కన్నా ప్రయత్నం చేయండి. ఆధార్తో ప్రాబ్లం అవుతుందా లేదా అకౌంట్తో ప్రాబ్లం అవుతుందా? అకౌంట్తో ప్రాబ్లం అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పినాం. నో 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 నో, పోస్ట్ ఆఫీస్లో ఈజీగా అయిపోతుంది. నువ్వు మాట్లాడకు, వచ్చేట్టు కథలు చెప్పకు, నాకు కథలు చెప్పద్దు. ఏమయ్యా పంచాయత్ సెక్రటరీ అహ్మద్, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? డిమాండ్ ఇంకా ఇవ్వలేదు, 500 మందికి అని చెప్తున్నారు. వై? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 13 మేడం, సర్క్యులర్ నెంబర్ 12/61 ప్రకారం ప్రతి ఒక్కరి జాబ్ కార్డులో అప్డేషన్ అనేది చేయాలి మేడం. ఇక్కడ మొత్తం 252 జాబ్ కార్డ్స్ వారిని కలవడం జరిగింది. 224లో 90 జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేయడం జరిగింది మేడం. 162 జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేయలేదు. Job cards are not there? అట్లా కాదయ్యా, మొత్తం మేము ఇచ్చినాం కదా. ఎన్ని జాబ్ కార్డ్స్ కాస్ట్ అన్ని జాబ్ కార్డ్స్ ఇచ్చినారు కదా. ఏదైనా కొత్త జాబ్ కార్డ్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి లేకపోవచ్చు, కొత్తగా అడిగిన వాళ్ళకి. ఇంతమంది అయితే ఉండరు కదా, 100 అయితే ఉండరు కదా. ఏమి ఈసీ గారు ఏంటి ఇన్ఫర్మేషన్? ఏపీఓ గారు చెప్పండి. ఇన్ని జాబ్ కార్డ్స్ లేవా అక్కడ? ప్రింటెడ్ జాబ్ కార్డ్స్ ఇన్ని ఇవ్వలేదా? ఎన్ని ఇచ్చినావు ప్రింటింగ్ జాబ్ కార్డ్స్లో? మీ దగ్గర రికార్డ్ ఉంటుంది కదా, ఇది నాకు సబ్మిట్ చేయి. నాకు ఇది ఐ టేక్ సీరియస్ యాక్షన్ అని అగేన్స్ట్ ఇట్. అండ్ ఇష్యూయింగ్ ఆస్కింగ్ టు ఇష్యూ షో కాజ్ టు పంచాయత్ సెక్రటరీ అండ్ యూ సబ్మిట్ ద రిపోర్ట్. అర్థమైందా? అండ్ ఏపీఓ టు సబ్మిట్ the report as how many job cards are issued. సింపుల్గా మాకు ఇవ్వలేదు చేయలేదని చెప్తే ఎవరు ఇక్కడ ఊరుకునేటువంటి లేదు. అర్థమైందా? నేను బాధ్యత రహితంగా పనిచేస్తున్నాం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 14 మేడం, ఇక్కడ ప్రతి ఒక్కరికి పనిచేసిన వాళ్ళకి ప్లేసిక్స్ ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం ఇయర్ది ఇస్తున్నారు కానీ గత సంవత్సరానికి సంబంధించిన ప్లేసిక్స్ ఇవ్వలేదు అన్నట్టుగా గుర్తించడం జరిగింది మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 15 మేడం, ఇక్కడ సర్క్యులర్ నెంబర్ 729 ప్రకారం మనం 3 అప్డేషన్లో ఉన్నాయి, 4 అప్డేషన్లో లేవు మేడం. అవి డిమాండ్ రిజిస్టర్, సుస్థిరాస్తుల రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్, సామాగ్రి రిజిస్టర్. చాలా కేర్లెస్ ఉన్నావు బాబు, నీకు యాక్షన్ అవుతుంది, నీ మీద యాక్షన్ ఉంటుంది. ఏమే చెన్నైరావుపేట అంత నెక్లెస్ ఉన్నాడా మీ పంచాయత్ సెక్రటరీ? సీనియర్ కదా నువ్వు, నాట్ ఈవెన్ యువర్ జేపీఎస్, మీరు సీనియర్ పంచాయత్ సెక్రటరీ. అది ఇస్ దిస్ వే యూ బిహేవ్, ఇస్ దిస్ వే ద మోడల్ యూర్ షోయింగ్ టు అదర్స్. ఇదేనా నువ్వు చూపించేది? ఎదుటి వాళ్ళకి ఇట్లా ఉండాలని చెప్తుంది, ఇదేనా ప్రాసెస్? అంతా నేను నిర్లక్ష్యంగా పనిచేస్తున్నావా లేకపోతే ఎంజీఎన్ఆర్ చేస్తున్నారు కాదనుకున్నావా? You don't update the registers?
నాట్ ఒకటి సేయింగ్ 4 రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్, సుస్థిర ఆస్తి రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్, సామాగ్రి రిజిస్టర్. అమ్మ నేను షోకాసెస్ రాసిన అందరూ షోకాసెస్ వెళ్తున్నాయా? షోకాస్ వెళ్తుంది కదా, సపరేట్గా వెళ్ళాలి షోకాస్. ఇష్యూ నెంబర్ 16 మేడం. ప్రతి పనికి 3 రకాల ఫొటోస్ నిర్వహించాల్సి ఉండగా పని జరుగుతున్నప్పుడు ఫోటో మాత్రమే ఇచ్చారు, మిగతా 2 రకాల ఫొటోస్ అనేది నిర్వహించలేదు మేడం. 17 మేడం, ఇక్కడ వర్క్ ఫైల్స్ కొంచెమన్నా నీకు తలకాయ ఉందా? నీకు ఉన్నదా లేదా తలకాయ అని అడుగుతున్నా. ఎన్నిసార్లు చెప్పినా వర్క్ ఫైల్స్ పెట్టాలని? అంటే బాధ్యత లేదా నీకు? అంటే మేము చెప్తున్నా ఎంత నీకు చెవుడైపోయిందా? నీ చెవు వినబడతలేదా? అంటే ఏం కాదులే అనుకుంటున్నావా? ఏం బాబు ఈజీ? 19th వన్ మేడం, రోల్ కాల్ అనేది నిర్వహించట్లేదు మేడం. అంటే నిర్వహించట్లేదంటే ఇప్పటివరకు ఒక్కరు కూడా చేయలేదా? వాట్ యు మీన్? అంటే అక్కడ ఉన్న సెక్రటరీ గారు, టీఏ గారు ఒక్కొక్క వర్క్ ఐడికి సెక్రటరీ గారు అన్ని వర్క్ ఐడీలకు చేయడం జరిగింది మేడం. టీఏ గారు ఒక వర్క్ ఐడికి చేయడం జరిగింది, మిగతా వాళ్ళు ఎవరు కూడా మిగతా వర్క్ ఐడీలలో చేయలేదు మేడం. నెక్స్ట్ ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది మేడం. 21 వచ్చేసి మనకి ఎంబుక్లలో 12-13 కాలమ్స్ అనేది రాయడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 22 మేడం, ఇక్కడ సర్వైవల్ రిజిస్టర్ అనేది అప్డేషన్లో లేదు మేడం. అసలు చెట్లు ఉన్నాయా? ఉన్నాయి మేడం. చెట్లు మంచిగా ఉన్నాయా? ఆయిల్ ఫామ్ 100% ఉంది. ఆయిల్ ఫామే కదా, పోయిసారి పెట్టింది ఆయిల్ ఫామేనా? వేరే అవే మేడం, మనకు వచ్చిన ఆడిట్కి అవే మేడం వర్క్ ఐడీస్. నెక్స్ట్ మనకి సిటిజన్ ఇన్ఫర్మేషన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయాలి మేడం, అది చేయట్లేదు, గుర్తించడం జరిగింది. చేసావా? రోజ్గార్ దివాస్ కార్యక్రమం అనేది నిర్వహించట్లేదు మేడం, రిజిస్టర్ కూడా అప్డేషన్ అసలు చేయలేదు. నీకు ఏ పని నీకు అది కాదయ్యా, నీకు ఏంటంటే ఎన్ఆర్ఈజెస్ అంటే నాది కాదనుకున్నావో, లేకపోతే అది ఏదో అంటే ఆర్ఫన్ అనుకున్నావో, లేకపోతే మరి ఇంకేమనుకున్నావో నాకు అర్థం కాలే. కానీ నువ్వు చాలా కేర్లెస్. మొత్తం లాస్ట్ పేజ్ నుంచి ఇప్పటి వరకు వచ్చినంత వరకు చూసినా మొత్తం నువ్వు చాలా కేర్లెస్గా ఉన్నావు. సీరియస్లీ వింటే రాయలేదని చెప్తున్నాడు కదా. రోజ్గార్ దివాసు ఫిబ్రవరి 2024 నుంచి రిజిస్టర్ అప్డేషన్ చేసింది, దానికి బిఫోర్ చేయలేదు. గౌరవనీయులు సోషల్ ఎస్టీఎం సాయి జ్ఞానేంద్ర సార్కి వెల్కమ్ సార్. చూపించడం జరిగింది మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 మేడం, ఇక్కడ జరిగిన పనులకు సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది నిర్వహించాలి మేడం. ఆ మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం.
నెక్స్ట్ 27 మేడం, వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అనేది గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు నందు ఏర్పాటు చేయాలి మేడం, అది చేయడం లేదు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 28 మేడం, మస్టర్స్ పైన బుక్ నెంబరు పేజీ నెంబర్స్ అనేది రాయాల్సి ఉంటుంది మేడం ప్రతి మస్టర్కి, అది రాయడం లేదు మేడం. ఎందుకు రాయాలి తెలుసా టీఏ నీకు? ఎందుకు రాయాలా అని అడిగినా నేను, నువ్వు రాసినావా రాయలేదా అని అడగలే. రాయడానికి ఎందుకు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడిగిన. ఏమయ్యా ఈజీ, ఎందుకు రాయాలి మాస్టర్ మీద? అది కూడా తెలియదు మీకు. నెక్స్ట్ నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయలేదు మేడం. ఏమయ్యా పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ డైరెక్టర్ నేమ్ బోర్డ్స్ కదా. ఆయన వాళ్ళు అది కాదు, ఏది ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడు కాదు కదా. ఏమయ్యా మీరు వచ్చి నాకే చేస్తానండి, ఇప్పుడు చేస్తూ ఉంటాను నేను. ఏం పడితే సాబాద్ పంట మీద రాసేదే కదా, దానికి ఏమంత కష్టమైతుంది? సిపి పంచాయత్ ఓకే. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 30 మేడం, ఇక్కడ వర్క్ ఐడి నెంబర్ 15722 మేడం. ఎంఐ ట్యాంక్ పనికి ఉపయోగించిన మస్టర్లో 10 మంది అకులాలు 29 రోజులు పనిచేసింది మేడం. కాకపోతే టోటల్ డేస్లో మొత్తం కొట్టివేయడం జరిగింది మేడం. మేడం కొట్టివేతలు ఉన్నాయి. అవును మేడం, టోటల్ డేస్లో మొత్తం కొట్టివేతలు చేయడం మేడం. మీరేం చేశారు ఫీల్డ్ లెవెల్లో? దీనిలో డోర్ టు డోర్ వెరిఫికేషన్లో వాళ్ళని అడిగినాం మేడం, ఏం చెప్పారు? వాళ్ళు పని చేశారు కానీ ఈ కొట్టివేతలు అటెండెన్స్ ఎప్పుడు వేసారు అనేది వాళ్ళకి తెలియదు మేడం. నెక్స్ట్ 32 మేడం, ఇక్కడ ఇద్దరు హక్కుదారులు మేడం 2 రోజులు పనిచేసినట్లు 314 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. మస్టర్లో హాజర్లు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. లాస్ట్ డే వచ్చారా వాళ్ళు? లాస్ట్ డే రాలేదు మేడం. రానతికే సరిపోతుంది. తర్వాత వెళ్ళిపెట్టి 33 మేడం, ఇక్కడ ఆయిల్ ఫ్లామ్ ప్లాంటేషన్లో ఒక బెనిఫిషియర్కి 245 మొక్కలు ఇవ్వడం జరిగింది మేడం. కేవలం 11 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం, 232 బ్రతుకున్నాయి మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 34 మేడం, ఇక్కడ వర్క్ ఐడి నెంబరు 23142 మేడం. ఎంఐ ట్యాంక్ పనికి 9 మంది హక్కుదారులు పనిచేసినట్లుంది మేడం. కాకపోతే సంతకాలు అందరూ ఒక్కరే చేసినట్లుగా గుర్తించడం జరిగింది మేడం.
తిక్క మాటలు తిక్క సమాధానాలు చెప్పకు. ఏం జరిగింది కరెక్ట్ చెప్పు. ఆయన రాలేడు కానీ ఎన్ఎంఎంఎస్లో అటెండెన్స్ పోయింది కాబట్టి తిట్టినావు అంతే. రికవరీ చేయ మొత్తం మీరైనా దగ్గర. అంటే మళ్ళీ వారం రోజులు దిద్దుతావా? ఈ గ్రామ సమాచారం ఇంతే మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ జీడిగడ్డ తండ గ్రామ పంచాయతీ మేడం. 0 మేడం. మొత్తం 1,64,595 రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది మేడం. సెకండ్ వన్ ఈ గ్రామానికి సంబంధించిన రికార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది మేడం. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి టోటల్ 6 వర్కులు చేయడం జరిగింది మేడం. 6 వర్కులో కూడా నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయలేదు మేడం. ఫోర్త్ వన్ వచ్చేసి సిఎస్ఏ ఆడిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మేడం. ఫిఫ్త్ వన్ అక్కడ ప్లాంటేషన్ వర్క్స్ ఏమో జరగలేదు మేడం. సిక్స్త్ వన్ వచ్చేసి అంటే మన ఆడిట్ పీరియడ్లో ఏం లేదు. ప్లాంటేషన్ 1 year ఆడిట్ కదా అట్లా కాదయ్యా. 1/4/2023 నుంచి 31/3/2020 వరకు ప్లాంటేషన్ వర్క్స్ ఎందుకు జరగలేదు? ఏదో ఒక ప్లాంటేషన్ వర్క్ జరగనైతే జరగాలి కదా. ఎంత పాపులేషన్ ఎంత అక్కడ? ఎన్ని ఇల్లులు ఉంటాయి? అది కూడా సఫా చేసుకొని చేతగట్టండి. సెవెంత్ వన్ ఇన్ఫర్మేషన్ మేడం. గ్రామంలో జరిగిన పనుల వివరాలు. 21కి వెళ్ళండి. మేడం 21 21 వచ్చేసి సిటిజన్ ఇన్ఫర్మేషన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయట్లేదు మేడం. అదేముంది వర్కే జరగలేదు కదా. జరిగిన కాడికి ఎరెక్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? చాలా లెక్క లేకుండా ఎప్పుడైనా సరే 22nd వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అనేది ఏర్పాటు చేయట్లేదు మేడం. 23rd మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది నిర్వహించట్లేదు. 24th వచ్చేసి మనకి మాస్టర్లో సంతకాలు ఒక్కరే చేసినట్లుగా గుర్తించడం జరిగింది మేడం. ఆ చేసే కొంతమందికి మన మాస్టర్లో ఒకరే సంతకాలు. నాకు అలవాటు ఉన్నట్టు బాగా సీరియస్కి రిపోర్ట్ చేసి సస్పెండ్ చేస్తే అయిపోతుంది. నాకు తెలియదు. అంటే మేట్ అక్కడ పెట్టడానికి లేదు కదా. ఒకరోజు తీసి ఇంట్లో కూర్చోబెడితే అప్పుడు తెలుస్తుంది. బాధ్యతగా ఉద్యోగం ఇస్తే తెలుస్తలేదు కదా. ఇంట్లో కూర్చో, కొన్ని రోజులు ఇంట్లో కూర్చుంటే కొన్ని నెలల తర్వాత తిరుగు అటు తిరుగు వాళ్ళది వీళ్ళని బతిలాడుకుంటా నెక్స్ట్ పిఆర్ రికార్డు తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. ఈ గ్రామ సమాచారం అంతే మేడం. థ్యాంక్ యూ. ఆదర్పేట గ్రామ పంచాయతీ నెక్స్ట్ రక్తదాలు 16 రోజులు పనిచేసినట్టుగా మస్టర్లో ఆధార్ సంతకాలు కదా మేడం. తీవ్రగాలు పేమెంట్ చేసే క్రమంలో ఇటు రక్తదాలు పేమెంట్ చేయాలి మేడం. మళ్ళీ డిమాండ్ ఎందుకు ఇస్తావు? వాల్యూమ్ బేస్ పేమెంట్ కింద ఆల్రెడీ మిగతా వాళ్ళు డబ్బులు వెళ్ళిపోయినాయి కదా. మిగతా వాళ్ళ దగ్గర వసూలు చేసి ఆమెకి ఏం చేయాలో కూడా తెలియదు. ఒక్కసారైనా ఎన్ఆర్ఈజెస్ మీద ఫోకస్ పెడితే తెలుస్తుంది. పంచాయత్ సెక్రటరీ కదా నువ్వు, జేపీఎస్ కాదు కదా, కంప్యూటర్ ఆపరేటర్. మరి నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు? మళ్ళా డిమాండ్ ఎందుకు ఇప్పిస్తావు? తలకాయ లేకుండా మాట్లాడుతావు. ఇది వాల్యూమ్ బేస్డ్ పేమెంట్ అయిపోయింది కదా. 34 స్వీకరించాలి మేడం. 118 మస్టర్లు ఉపయోగించినప్పటికీ 34 దరఖాస్తు ఫామ్సే నిర్వహించాలి మేడం. ఓకే నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ ఈ గ్రామ పంచాయతీ చేయడం లేదు మేడం. పిఎస్ఆర్ పంచాయత్ సెక్రటరీ ఏమైనా జాబ్ కార్డ్స్ అప్డేట్ చేయాలని కూడా తెలీదా? పిఎస్ అండ్ ఎఫ్ఏ ₹1000 ఫైన్ ఇంపోస్ట్. సరే నీకే ఇంపోస్ట్. చాలా బిజీ కదా మాట్లాడేది ఇంకా
చెయ్యని తప్పు, చేయాల్సిన పని చేయలేనప్పుడు ఇంకా దాని గురించి మనం నెక్స్ట్ రోజులు మాట్లాడదు. ఎన్నో మీటింగ్లో చెప్పినాం, ఎంతో చెప్పినాం. నీకు కూర్చోబెట్టి ఈ చెవులు ముందు ఏదో ఊదినట్టు అయిపోయిందంటుంది. తర్వాత వచ్చినావు కదా, వచ్చే రోజు మొన్న అప్పటి వరకు ఎవరున్నారు ఇన్ఛార్జ్? ఏడైండు ఎవరు సీరియస్? నువ్వు ఎన్ని రోజులు సెలవు పెట్టి ఇది సంవత్సరం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు 15 రోజుల గురించి మాట్లాడుతున్నావు. చిన్న ఏదో ఆండ్రాయిడ్స్ ఏదో ఏం చేసుకున్నావు ఆపరేషన్, అదే కదా ఎడినాయిడ్స్ అంటే. అది పెద్దగా ఏం కాదు, ఒక రోజు వెళ్ళి ఒక రోజు వచ్చేయచ్చు. నాకు ఇక్కడ ఇంకా అంత పెరిగి 90% బ్లాక్ ఉంది. ఇంకా చేయించుకోవాలంటే ఇంకా టైం ఎక్కువ చేయించుకోండి. అర్థమైందా? 15 రోజులు లీవ్ అన్నావు, అసలు 15 రోజులు ఎక్కువ లీవ్ ఇచ్చింది. ఇది సంవత్సరం అంతా ఆడిట్ గురించి మాట్లాడుతున్నావు. మొత్తం ఒకటే, ఇది కూడా రిజిస్టర్ కూడా అప్డేట్ ఉంటుంది. నేను సస్పెండ్ చేయాలి ఇప్పుడు నీ రెక్లెస్నెస్. ఎంపీఓ గారు ఏది? ఎంపీడీఓ గారు, ఎంపీఓ అండ్ ఎంపీడీఓ ఈ సేమ్ కదా, వేరేసి అంటే ఆయన సోషల్ మీకే కాదు. యూ షుడ్ సిట్ హియర్. హౌ డు యూ నో వాట్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? నెక్స్ట్ 14. ఇష్యూ నెంబర్ 14 మేడం, పనులకు సంబంధించి 3 days ఫోటోస్ నిర్వహించాల్సి ఉండగా పని జరుగుతున్న ఫోటో మాత్రం నిర్వహించాలి మేడం. అట్టి ఫోటోస్ మాత్రమే చూపించాలి మేడం. ఏం చేయాలండి? నువ్వే చెప్పు. నేను ఏం చేయమంటా నువ్వే చెప్పు, అదే చేస్తా. సస్పెండ్ చేయమంటావా లేకపోతే 10,000 రూపాయలు ఫైన్ ఇవ్వమంటావా? లాస్ట్ టైం కూడా ఇదే వచ్చింది. చంద్రరావుపేట నువ్వే కదా ఇన్ఛార్జ్? నువ్వే కదా చంద్రరావుపేట. మొన్న మేము ఇచ్చిన దాంట్లో లేదు మేడం, మా మండలి నేనే చేసుకుంటాను. మరి ఏంటి నీకేయాలనా ఆయనకేయాలా? 10,000 1000 పోయింది, ఇంకా 10,000 వేస్తాడు కదా. సస్పెండ్, ఈ రెండే చెప్పాడు, తొందరగా చెప్పాడు. సస్పెండ్ చేయాలనా లేకపోతే 10,000 ఫైన్ వేయాలి? ఆయన లెవ్వనే రాస్తుడు కదా. ఒకటే ఫోటో చూపించిన డ్యూరింగ్ ఫోటో రాస్తుండు కదా. ఏమయ్యా టీఏ ఇది? బాగా నెగ్లిజెన్స్ అయితే కనపడుతుంది మీ టీంలో మొత్తం. PAs are like that, పంచాయత్ సెక్రటరీస్ ఆర్ లైక్ దాట్. మీకు కూడా అట్లే కనపడుతుంది కదా. ఈ మండల్లో నెగ్లిజెన్స్ ఉంది కదా బాగా. డిఆర్పీలు చెప్పాలి, ఉందా లేదా? వేరే మండలికి ఈ మండలికి కంపేర్ చేస్తే, వేరే జిల్లాకి కంపేర్ చేస్తే సిద్దిపేటలో ఎట్లుంటుంది అడగండి మేడం, అడగండి. వాళ్ళు కూడా చేసింది, నాకు వాళ్ళ ముఖాలు అయితే గుర్తొస్తుంది. నువ్వు చేసినా కదా సిద్దిపేట, ఇక్కడ చేసిన సిద్దిపేట, కొండపాక చేసిన, అక్కన్నపేట చేసిన, నారాయణరావుపేట చేసిన, లోకల్ కూడా చేసిన, సిద్దిపేట అర్బన్, ములుగు చేసిన. ఎట్లా ఉంది ములుగు కొండపాక రెజిస్టర్స్ ఎట్లుంటాయి? మెయింటెనెన్స్ ఎట్లుంటాయి మరి? ఏం రాసుకున్నావమ్మా ఏపీఓ? ఏం రాసుకున్నావు చెప్పి ఇప్పుడు దానికి పారాకి. ఇప్పుడు నేనేం చెప్పినా, ఏ పారా నెంబర్ ఎంత, ఏ విలేజు, పారా నెంబర్ ఎంత,
మరి నువ్వేమన్నా పర్సువేషన్ చేస్తావు? కూర్చున్నవాడా? అది కూడా చక్కగా రాసుకోకపోతే ఎట్లా? రాసుకో, పేరా నెంబర్ 22 అని రాసుకో. మిషన్ నెంబర్ 23 416.29 క్యూబిక్ మీటర్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇది పనికి సంబంధించి 25/6/2024 రోజున టీఎస్ యూనియన్ గారి సమక్షంలో వెళ్ళి కొలతలు తీయగా 329.150 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది మేడం. అనగా 86 క్యూబిక్ మీటర్లు తేడా రావడం జరిగింది మేడం. అటు రూపాయలు 21,166 మేడం. ఏంటిది డిస్కౌంట్ మేడం. ఏం తేడా వచ్చింది డిస్కౌంట్లో? డిస్కౌంట్ క్వాంటిటీ తేడా రావడం లోతు అన్నావు, లోతు ఎట్లా తీసుకోవు డిస్కౌంట్? మేడం అది తీయగా వచ్చింది మేడం. లోతుని యాస్పర్ ఎంబీ రికార్డ్ చేశాను మేడం. లోతు వచ్చేసి యాస్పర్ ఎంబీ రికార్డ్ చేస్తున్నాను మేడం. ఫ్రీలో రికార్డ్ చేయలేదు ఎందుకంటే అది జరిగింది మేడం. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి చూడగా 96.57 క్యూబిక్ మీటర్ తేడా రావడం జరిగింది మేడం. లెంత్ కూడా తేడా రావడం జరిగింది. లెంత్ మేడం ఎక్కువ రావాలి వేరియేషన్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా? మొత్తం కలిసినప్పుడు తక్కువ వచ్చింది. అందులో వర్క్ ఎక్కువ రావాలి. ఆర్టికల్ కొనవలే ఆడిట్ ఉన్న వరకే పంపిస్తుంది. కాబట్టి మీరు ట్యాలీ చేసి ఎన్ని ప్రకారం టోటల్గా 2 వారాలు ట్యాలీ చేసి కూడా ఎన్నిలా ఆడిట్ రాని ఉంది మేడం. ఉంటే మనకు ఆడిట్ వరకు కొంటుంది. మీరు అనేది ఎట్లుంటుందంటే ఆడిట్కి రాని చూడకండి, అది మేము పని చేయలేదు కంటిన్యూషన్ వర్కే కదా. ఏదైతే వర్క్ ఇక్కడికి కన్సిడర్ చేయలేకపోతుంది. రేటు ఆడిట్ పీరియడ్ వరకు ఎంత లెంత్ అయితే ఎంపీ బుక్లో అంతవరకే వెళ్ళాలి కదా. అంటే నేనే కనీసం ఇప్పుడు ఈ ఇయర్లో చేసిందని మైనస్ చేసుకోవాలి. టోటల్గా ఏదైతే ఉన్నదో తీసేస్తారు. ఇది 10 ఉంది, ఓకే, ఇది 20 ఉంది, మొత్తం వీళ్ళు 30 అంటున్నారు. 30 మైనస్ 20 చేస్తాం. ఇది 20, ఇది 30 కదా. ఇది మొత్తం 30 మైనస్ 10 చేస్తాం. దట్ విల్ బి 20. సో డెప్త్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ కదా. డెప్త్ నువ్వు ఇచ్చిన డెప్త్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు చెప్పు, నీకు నాకు అర్థమైంది అయితే మీ ఇద్దరు డిస్కషన్, నాకు ఇది అర్థమైంది. దీనికి సొల్యూషన్ చెప్పు నువ్వు. ఇక్కడ వరకే చూసాం మేడం. ఆడిట్ జరిగిన వరకే చూసాం. ఇక్కడ వరకు అని వాళ్ళు అనలైజ్ చేసుకోలేకపోతున్నారు. మొత్తం తీసుకున్నారు. మొత్తం తీసుకున్నారు. ఇది ఇక్కడ మీరు పాత ఎంపీ బుక్ ఎంతైతే ఇచ్చినారో అది దాని నుంచి తీసుకుంటున్నాం అంటున్నారు. దానికి ఎంత వస్తుంది లేదు కౌంట్ చేయి. 400 నీకెంత వస్తుంది? ఎన్ని 30 ఉన్నాయి టోటల్ మన రికార్డ్ పీరియడ్ మనకి ఇచ్చిన ఎంపీ ప్రకారం మాకు ఫీల్డ్లో వచ్చింది 257. చాలా మీరు అన్న ప్రకారం ఇంకా ఎక్కువ రావన్నా. అవును సార్. ఇంకా ఎక్కువ ఈ ఆడిట్ రేటు ఇంకెక్కువ రావాలి మాకు.
తక్కువ వచ్చింది సార్ మొత్తం మీ కంటిన్యూస్గా ఈ సంవత్సరం కంటిన్యూషన్ వర్క్ అంటున్నారు. కంటిన్యూషన్ వర్క్ అండ్ ఎంపీ ప్రకారం చెప్పండి. 1.4, 1.5. 1.4, 1.5 ఇంటూ 433 కదా. వేరియేషన్ వస్తుంది మరి 1.40 తీసుకున్నారు, 0.40 ఒక దగ్గర 45 తీసుకున్నారు, ఒక దాన్ని యావరేజ్ చేస్తారు. లెంత్లోనే తేడా వస్తుంది ఈసీ గారు. దెర్ ఇస్ అ వేరియేషన్ ఇన్ ద లెంత్. ఇది గ్రామ పంచాయతీ 319 జాబ్ కార్డు. ఈ జాబ్ కార్డులు గల కుటుంబాలు పనిచేయడం జరిగింది మేడం. ఇట్టి జాబ్ కార్డ్స్ అన్ని జీపీలో ఉండడం జరిగింది మేడం. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు అక్క దగ్గర వెళ్ళాం మేడం. ఈ గ్రామ సభలో ఇవ్వడం జరిగింది వచ్చేసి ఎంపీఓ గారి సమక్షంలోనే పంచడం జరిగింది. But what they say is that are exclusively new books. అయ్యా నీకు ఇచ్చి జాబ్ కార్డ్స్ ఎప్పుడైతే ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది కొత్త జాబ్ కార్డు ఇచ్చి? బస్కో అలా మాట్లాడుతూ బుద్ధి లేకుండా పనికిరాని ఉద్యోగాలు చేస్తున్నావు. ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది దగ్గర దగ్గర నీకు జాబ్ కార్డు. ఏం మాట్లాడుతున్నావు? టువర్డ్స్ యువర్ వర్క్. ఎంబుక్ సంబంధించి రైతుల సంఘాలు నిర్వహించారు. ఓకే నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 16 మేడం. మాస్టర్ వర్గాలు నిర్వహించడం లేదు మేడం. ఎవరు నిర్వర్తించారు? ఏమని లేదు ఎవరికి వెళ్ళదు ఈసీ వెళ్ళడు, ఏపీఓ వెళ్ళదు, ఎవరు వెళ్ళదు. ఎవరు వెళ్ళదు ఏపీఓ కూడా వెళ్ళదు, ఈసీ వెళ్ళదు. వాళ్ళు లేరని చెప్తున్నా, నీ ముందరే చెప్తారు. చూపించు ఒక దగ్గర ఉన్న దగ్గర ఏమైనా ఉందేమో. ఇష్యూ నెంబర్ 19 మేడం. సర్వైవల్ రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వాలి మేడం. సర్వేవర్ రిజిస్టర్ లేదా? ఎక్కడ ఇచ్చావు? పిహెచ్ లోపు పూర్తి స్థాయిగా అప్డేట్ చేసి ఇస్తానని చెప్పేవాళ్ళు. టీలో లెక్క పెట్టినప్పుడు 50 మొక్కలు రావడం జరిగింది మేడం. వీళ్ళు రికార్డ్ చేసింది 41 మొక్క రికార్డ్ చేసింది మేడం. 41 మొక్కలు రికార్డ్ చేసింది మేడం. ఎప్పుడు? ఇప్పుడు రికార్డ్ చేసింది అప్డేట్ చేసింది మేడం. నువ్వు తప్పు కౌంట్ చేసావు. వాళ్ళే లెక్క పెట్టారు వాళ్ళ నా దగ్గర ఎక్కడ? వాళ్ళ సంవత్సరంలో వాళ్ళ లెక్క పెట్టారు. వాళ్ళ ఎవరి సంవత్సరం సమక్షంలో? ఎవరు వచ్చారు? పిఎస్ గారు వచ్చారు, టీఏ గారు వచ్చారు. సర్వేవర్ రిజిస్టర్ చూపించిందా? చూపించారు మేడం. పంచాయతీ పిఎస్ గారికి సంబంధించి తనిఖీ బృందాన్ని మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని తనిఖీ బృందాన్ని ఏందన్నా కరెక్ట్ చెప్తానా? మేడం. ఇష్యూ నెంబర్ 20 మేడం. ఈ గ్రామ పంచాయతీలో 26/6/2024 నుండి 28/6/2024 వరకు ఇంత లేట్ చదివి వాళ్ళు పెడితే నీకే లేట్ అయిపోతుంది. రేపు నేను పోస్ట్పోన్ చేస్తాను. ఇప్పుడు చేస్తున్న తమ్ముడు ఎలా నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావు, నీకు పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు, రోల్ కాల్ గురించి నా గురించి ఎలా ఎంక్వైరీ చేస్తామని తనిఖీ బృందం నన్ను అనడం జరిగింది. అవును, ఎవరు ఇచ్చారంటే నువ్వు చెప్పేది ఉండే. చెప్పాను మేడం. చెప్పినప్పుడు కూడా టీఏ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను మేడం. మీరు ఏ విధంగా ఇన్ఫార్మ్ చేస్తారని కూడా ఏ విధంగా ఇన్ఫార్మ్ చేస్తారని కూడా అడగాల్సి జరిగింది.
ఏ విధంగా మీరు ఎంకరేజ్ చేస్తారు, మీకు ఎవరు ఇచ్చిన పర్మిషన్ మనకు అడిగారు మేడం. తర్వాత చెప్పినప్పుడు కూడా మీరు వాళ్ళకి ఎలా చెప్తారని కూడా పై ఆఫీసర్లు మీరు చెప్తామని కూడా చెప్పినప్పుడు కూడా ఎలా చెప్తారని మమ్మల్ని అడగడం జరిగింది. అవును. యాక్చువల్లీ ఏజీపీకి మెయిల్ వెళ్ళాను. రవీంద్ర చౌదరి సారీ చెప్పండి. అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తుంది తెలిసిన స్టేట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. చేస్తారు ఆడిట్ తెలియదా నీకు? వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు, హౌస్ హౌస్ వెళ్ళి వెరిఫై చేస్తారు, అన్ని వెరిఫై చేస్తారు. తెలియదా నీకు? తక్కువ రిలీజ్ అయ్యింది 4 క్వార్టర్స్కి ఎంత రిలీజ్ అయింది? మొత్తం ఇయర్కి 30,000. అంటే నెలకి ఎంత రిలీజ్ అయింది? అన్నీ అందులోనే. ఇంకా సో గవర్నమెంట్కి కూడా కొంచెం వాళ్ళు కూడా ఈ ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే గతంలో పెట్టిన డబ్బులే రాలే. సో కొత్త బోర్డ్స్ పెట్టాలంటే భయపడుతున్నారు, డబ్బులు రావట్లేదు. ఎవరు పెడతారు? కొనాలని పెద్ద జీతం ఇది వచ్చిన వాళ్ళు ఏం కాదు కదా. దివాసాన్ని నిర్వహించకుండానే రిజిస్టర్ తగ్గిపోతుందని చూడడం జరిగింది. అట్టి రిజిస్టర్ పరిశీలించగా నిర్వహించకుండానే రాసి సంతకాలు పెట్టినట్టుగా గుర్తించడం జరిగింది మేడం. మరి పోలీసు వాళ్ళు పని చేయమాక, ఆడిట్ పని చేయాలి. పోలీసు వాళ్ళ పని వేరే ఉంటుంది, ఆడిట్ వేరే ఉంటుంది. ఇష్యూ నెంబర్ 23 మేడం. ఇది గ్రామ పంచాయతీ అందు 80,000 మస్టర్లు ఉపయోగించడం జరిగింది మేడం. 79 మందికి సంబంధించి 1,90,720 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇటు పనికి సంబంధించి మొత్తం అక్కల సంతకాలు పిఎస్ గారే పెట్టినట్టుగా గుర్తించడం జరిగింది మేడం. పిఎస్ గారు కూడా కొన్ని మస్టర్లు పెట్టినారని గ్రామ సభలో తెలపడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ అందు 1621 అందు మస్టర్ అందు 4 మంది అక్కదాలు పనిచేసినట్టు ఆధార్ కదా మేడం. 7 మంది అక్కదాల సంతకాలు చేసుకోవడం జరిగింది. 4 మంది అక్కదాలు పనిచేసినట్టు ఆధార్ కదా మేడం. 8 మంది అక్కదాల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఆధార్ లేకుండానే ఒక అక్కదారుకు 224 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పనిచేసిన చెప్పడం జరిగింది. అడిగినావా లేదా? అడిగాను మేడం. ఇష్యూ నెంబర్ 26 మేడం. నేను ప్లాంటేషన్ వర్క్లకు సంబంధించి 780 మొక్కలు పెట్టినట్టుగా రికార్డు కదా మేడం. ఫీల్డ్కి వెళ్ళి చూస్తే 512 మొక్కలు బతికి లేనట్టుగా గుర్తించడం జరిగింది. 220 మొక్కలు బ్రతికి ఉన్నాయి మేడం. ఏం వర్క్ ఇది? రెవెన్యూలో కమ్యూనిటీ మేడం. కింద డీటెయిల్స్ రెవెన్యూలో కమ్యూనిటీ కింద డీటెయిల్స్ ఉన్నాయి మేడం. వర్క్ ఐడి నెంబరు, వర్క్ నేము, డేట్స్తో సహా రాసి. ఎన్ని మొక్కలు పెట్టారు? 400 మొక్కలు. అది రాయలేదు. వాచర్ మాడు గురించి రాశారు కానీ అది రాయలేదు. ఎన్ని మొక్కలు పెట్టారు రాయలేదు. ఎన్ని మొక్కలు పెట్టారు రెవెన్యూకి? 400 400. కమ్యూనిటీ ప్లాంటేషన్ 380. 300. చెప్పయ్యా దీనికి ఎవరైనా do the replacement at the cost of, at the own cost of పంచాయత్ సెక్రటరీ. అర్థమవుతుందా? అండ్ షో ద ఎవిడెన్స్, ఫోటో ఎవిడెన్స్. లేకపోతే అందరినీ సస్పెండ్ చేయాలి. ఇంత వరస్ట్ మరి ఏది పంచాయత్ సెక్రటరీ? ఎవరు ఎంపీఓ ఇక్కడ? రమ్మని చెప్తాం తర్వాత. ఇష్యూ నెంబర్ 27 మేడం. ఒక హక్కుదారు 6 రోజులు ఇష్యూ నెంబర్ 27 మేడం. లాస్ ఆఫ్ బేసిక్ మేడం. 6 రోజులు పని చేస్తే 5 రోజులకి పేమెంట్ చేయడం జరిగింది.
ఇష్యూ నెంబర్ 28 మేడం, నర్సరీ పనికి సంబంధించి 6,600 మొక్కలు పెట్టినట్టుగా రికార్డ్ పరంగా కాదు మేడం. ఫీల్డ్కి వెళ్ళి చూస్తే 210 మొక్కలు మాత్రమే జరిపింది ఫీల్ అయ్యాను కదా మేడం. నర్సరీ పనికి సంబంధించి 27 ఏదైతే ఒక 183 రూపీస్ తక్కువ వెళ్ళిందో మిగతా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఆమెకి ఇవ్వాలి. ఇష్యూ నెంబర్ 28 మేడం, నర్సరీ పనికి సంబంధించి 6,600 మొక్కలు పెట్టినట్టుగా రికార్డ్ పరంగా కలదు మేడం. ఫీల్డ్కి వెళ్ళి చూస్తే 2,110 మొక్కలు మాత్రమే. చదివేది అవును మేడం. 6,600 మొక్కలు కలవు. పని ప్రదేశంలో 2,100 ఉన్నాయి. అవును మేడం. 4,490 వెళ్ళిపోయింది. అంటే నీకు యాక్ట్ ప్రకారం తెలుసా నేను ఏం చేయాలో? ఆ? ఆ? అర్థం కావట్లేదు. నర్సరీ లొకేషన్ అంటే ఇప్పుడు నర్సరీనా ఇది? అంటే మొత్తం ఇక్కడ ఫిల్లింగ్ 6,600 మొక్కలు ఉంటే జస్ట్ ఇప్పుడు 2,110 ఉన్నాయా? మిగతా 4,490 ఖాళీ ఉన్నాయి. అందులో సీడ్ ఉందా లేదా చూసారా? సీడ్ చూసినావా లేదా? చూడాలి కదా, లేదని ఎట్లా అంటావు? సీడ్ పెట్టుకుంటచ్చు కదా. ప్యాక్ తీసుకుంటావా? సీడ్ ఎట్లా దొరుకుతుందా? సీడ్లు ఎంత ఉంటాయి చెప్పు? సీడ్ ఎంత ఉంటాయి చెప్పు? ఎంత? అన్ని ఇంత ఉండవు, అన్ని ఇంత ఉండవు. ఇంకా ఏమి సీడ్ తెలియవు మీకు. ఇంకా చిన్న పొట్టులాగా కూడా ఉంటుంది సీడ్, పొట్టులాగా ఉప్పు అంటే ఎగిరిపోతుంది. అది కూడా ఒక సీడే. దాంట్లో ఇంకా చిన్న విత్తనం ఉంటుంది లోపల. అందుకని ఏం చేయాలంటే జాగ్రత్తగా. కొన్నిసార్లు ఏమవుతుంది, సీడు ఎట్లా వస్తుంది చెప్పు? సీడ్ చెప్పు నాకు, ప్రాక్టికల్గా చెప్పు. సీడు సీడు అందులో పెట్టాక ఎట్లా వస్తుంది? నువ్వు ఎట్లా గుర్తుపడతావు? షిఫ్టింగ్ అంటే ఏంటి? షిఫ్టింగ్ గ్రేడింగ్ అంటే ఉన్నాయి. నువ్వెందుకు చెప్తావు? ఆయననే మాట్లాడుకోడు కదా, మైక్ పట్టుకొని బాగా మాట్లాడని. గ్రేడింగ్ అంటే కలుపు తీయడం కాదు. నువ్వెందుకు చెప్తావు? ఇట్లా 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 అని చెప్పకండి. స్కూల్లో పిల్లలు నుంచోబెడతాం, చూసినావు ఎప్పుడన్నా? ఎట్లా నుంచోబెడతావు? చిన్నపిల్లలు ఫస్ట్ నుంచోబెడతారు, హైట్ తక్కువ ఉండాలి, తర్వాత హైట్ ఎక్కువ ఉన్న నుంచోబెడతారు, తర్వాత ఇంకా నుంచో. అది గ్రేడింగ్ అంటే. అర్థమైందా? షిఫ్టింగ్ అంటే ఒక దగ్గర నుంచి తీసి ఇంకో దగ్గర ఎందుకు చేయాలి షిఫ్టింగ్ చెప్పు? అదన్నా కరెక్ట్ చెప్తావు, సంతోషం. వేర్లు ఇప్పుడు కింద పోయినాయా? ఉన్నాయి అంటున్నావు కదా. అసలే లేవని ఎట్లా అంటావు? 2,110 ఉన్నాయా అన్నావు కదా. అవి ఏమన్నా లోపల పోయినాయా? అంటే షిఫ్టింగ్ జరిగినట్టే. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆల్కనీ నేచర్ ఆఫ్ ద సాయిల్ బట్టి నువ్వు ఎన్ని ప్లాంట్స్ వేసినా పోతూనే ఉంటాయి. అంటే సాయిల్ సరిగ్గా లేకపోతే రెడ్ సాయిల్ ఎన్ని వేసినా పోతూనే ఉంటాయి. దానికి కూడా ఆ బాబు చెప్తుందే కరెక్ట్. లేదు, యు ఆర్ ఎ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. ఏమడగాలంటే ఇద్దరికిద్దరు జత మంచి బ్రదర్స్. ఆయన కూడా కలుపుతున్నావా ఏంటి? ఇంత తక్కువ పర్సంటేజ్ ఆఫ్ నర్సరీ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏం ప్లాంటేషన్ జరుగుతుంది మీ దగ్గర? పెద్ద టాస్క్ ఉందండి. మీరు యుఎస్ ఎంపీడీఓ గారు తొమ్మిది ఎంబుక్ ఉపయోగించారు మేడం. ఎంబుక్లలో కొలతలు నమోదు చేసిన తేదీ రాయలేదు మేడం. నెక్స్ట్ విలేజ్ ఉందా? నేను ఇంకొకటి నెక్స్ట్ విలేజ్ అనేది ఉందా? ఆయన కాకుండా ఇంకొకటి చదవమనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 మేడం, నర్సరీకి సంబంధించిన రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వాలి మేడం. 2023-24 సంబంధించి ఏమి ఇవ్వలేదు.
నర్సరీ రిజిస్టర్స్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ కానీ రిజిస్టర్ రిజిస్టర్ కానీ చూపించాయా? రోజువారీ ఆధారాలు లేకుండానే మొత్తం లెక్కించి కాలంలో రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. ఒక్క రోజుకి ఆధారాలు ఉంటే మొత్తం లెక్కించి కాలంలో 2 అని రాయడం జరిగింది. అక్కదారు 2 రోజులు పనిచేసినట్టు తెలపడం జరిగింది. తీసుకురా. క్వశ్చన్ నెంబర్ 32 మేడం, వర్క్ డ్యూరేషన్ మేడం. విలేజ్ కి సంబంధించి 280 క్యూబిక్ రికార్డ్ చేసి 51,428 రూపాయలు పేమెంట్ 280 క్యూబిక్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఫీల్డ్కి చూస్తే 217 క్యూబిక్ రావడం జరిగింది. 67 క్యూబిక్ తేడా రావడం జరిగింది మేడం. టీఏ గారు గ్రామ సభలో కాలువ ఇంకా ఉంది సార్ అని చెప్పారు. వాస్తవానికి జల్లి టీంకి చూపించిన కాలువనే చూపించడం జరిగింది మేడం. పోస్ట్ స్థాయిలో వచ్చినప్పటికీ కూడా తేడా రావడం జరిగింది. జల్లి టీంకి కూడా అదే చూపించారు ఏమైంది? మేడం. ఇందులో డివిజన్ వచ్చింది మేడం. ఫీల్డ్ ఛానల్ సంబంధించి డివిజన్ వచ్చింది. అట్టి కాలాన్ని మొత్తం వచ్చింది. క్షేత్ర స్థాయిలో వచ్చినప్పుడు కూడా తేడా వచ్చింది మేడం. గ్రామ సభలో టీఏ గారి వివరణ ఆ కాలం ఎంత ఉంది అని మీకు బొర్రలు అని చెప్పారు. వాస్తవానికి జల్లి టీంకి చూపించిన కాలం కూడా వచ్చినప్పుడు తేడా వచ్చింది. ఆ కాలం కూడా మనమే చేస్తామని చెప్పారు. ఆ జల్లి టీం కూడా అదే కొనిసారు. మైక్ తీసుకోయా, మైక్ తీసుకో. అయినా తేడా ఉందంట. ఎస్ఏ టీం చూపించింది వచ్చినప్పుడు కూడా తేడా వచ్చింది. అరే ఉండని అబ్బా, అది కూడా తీసుకున్నారంట. అది తీసుకున్నా కూడా తేడా వచ్చిందంట. క్వశ్చన్ నెంబర్ 33 మేడం. స్క్రీన్ మీద డిడక్షన్ చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 701 రూపాయలు ఫీల్డ్ అగ్రిమెంట్ డిడక్షన్ చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది. చేయకుండా రికార్డ్ చేశాను సార్, కాకపోతే డిడక్షన్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 34 మేడం, వర్క్ డ్యూరేషన్ మేడం. ఇదేంటి? ఇది ఫీల్డ్ ఛానల్ మేడం. ఫీల్డ్ ఛానల్ సంబంధించి లెంత్లో డిఫరెంట్ రావడం జరిగింది మేడం. అనగా 6 క్యూబిక్ మీటర్లు తేడా రావడం జరిగింది. అది నెగ్లిజెన్స్ వేరియేషన్ బాబు. మేడం ఎక్సెస్ డేస్ మేడం. 12 మంది హక్కుదారులు 43 రోజులు పనిచేస్తే వాళ్ళకి ఎక్సెస్ 13 రోజులు హాజరేసి పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. టోటల్ డేస్ అందరిగా ఒకటి. అంటే ఒక మాస్టర్లో కాకుండా వేరు మాస్టర్లో సో 561 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది మేడం. ఇటు పనిని టీఏ గారి సమక్షంలో తీసుకోవడం జరిగింది. తేడా 113 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది మేడం. అందుకు కూలీలు పనిచేసి 18,758 రూపాయలు నష్టపోవడం జరిగింది. మేక్ పేమెంట్. నెక్స్ట్ వన్ మేడం, పిఆర్ రికార్డ్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. (34) మేడం, మస్టర్ ముగించినాక 2 హక్కుదారులకి 10 రోజులకు హాజరేసి పేమెంట్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది మేడం.
అవును రాకేష్ డిస్ట్రిక్ట్ గ్రూప్లో కనీసం ఫోటో కూడా పెట్టలేదా? పెట్టావా? పేరేంటి రికవరీలో? జ్యోతినా? 1 to 9 ఇన్ఫర్మేషన్ మేడం. అలా పేమెంట్ కాలేదు మేడం, లాస్ అయిపోయారు. క్వాంటిటీ కూడా రిడక్షన్ చేయలేదు. ఇక్కడ 8 ఉంది, 9 ఉంది. ఓకే, 8 సేమ్ మేడం, 9 to 1 కూడా సేమ్ మేడం. NPCI ప్రాబ్లం. It's the same thing. Huh? They are also saying the same thing. If you also write the same thing. PS not maintained 7 registers. That's what they are telling. PS has not maintained the 7 registers. Who wrote this? What does this mean? They are saying that the 7 registers are not being maintained. What you are writing? What you have to write? Then what you are writing? అర్థం చేసుకో కొంచెం రాసేటప్పుడు. ఎఫ్ఏ లేరా ఇక్కడ? ఎఫ్ఏ లేరా? ఇక్కడ నర్సరీ పనికి సంబంధించి 6,000 మొక్కలకి బ్యాక్ ఫిల్లింగ్ చేయడం జరిగింది మేడం. ప్రస్తుతం జర్మినేషన్ 5,500 మొక్కలు జర్మినేషన్ కావడం జరిగింది. 500 మొక్కలు జర్మినేషన్ కానట్టుగా గుర్తించడం జరిగింది మేడం. ఎన్ని మొక్కలు? 6,000 మేడం మొక్క రైజ్. 6,000 లేని 5,500 జర్మినేషన్ అయింది మేడం. 500 అవును. గారు, ఎంపీఓ గారు అండ్ ఎంపీడీఓ, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వీక్ డేస్ టైం. సీ దట్ ఎవ్రీ గ్రామ పంచాయతీ అంటే మొన్న కోడ్ వచ్చిందని తీసేశారు అన్నీ, మళ్ళీ దాన్ని తిరిగి పెట్టలేదు ఎక్కడ కూడా. అంటే తీయడం వరకు బాగానే తీశారు, ఎలక్షన్ అయిపోయింది, కోడ్ లిఫ్ట్ చేశారు, ఇంకా పెట్టడానికి ప్రాబ్లం ఏంటి? 27 మేడం. ఎలక్షన్ కోడ్ అంతా తీసేశారు, దాన్ని ఉంటాయి పెట్టడానికి మేడం 27. 28 వచ్చేసి క్యాలిక్యులేషన్ మిస్టేక్ మేడం, ఎక్కువైనా తక్కువ ఎక్సెస్ మేడం. రికవరీ 29 మస్టర్ ముగించిన తర్వాత హాజరయ్యడం జరిగింది మేడం. 2 రోజులు. నాకు టైం గుర్తు చేయాలంటే అక్కడ మళ్ళీ క్రాస్ అయిపోతే కష్టం. 10:30కి వచ్చింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, వెళ్ళడానికి ఎంత టైము? వెళ్ళి చూసాం. ఉపేంద్ర గారు మేడం పని కొరకు దరఖాస్తు చేయడం జరిగింది. చదవట్లేదు, అక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ మ్యాటర్ చదివితే ఇక్కడ ఏం రాయాలో తెలుసు. నువ్వేం చేస్తున్నావు? ఏం రాస్తున్నావు? మరి రాస్తుంటే ఎందుకు తప్పులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు రాస్తున్నారు, ఎందుకు తప్పులు వస్తున్నాయి? ఇంగ్లీష్ రాదా, తెలుగు రాదా? మేడం మేడం ఎంబుక్లలో రైతు సంతకాలు మరియు కూలీ సంతకాలు తీసుకోలేదు మేడం.
17 రోల్ నిర్వహించడం జరిగింది. 18 చెక్ నిర్వహించడం జరిగింది కదా, టూర్ కాలం రాసింది మా మేడం. ఎంబుకలో 12-13 కాలం అనేది రాయలేదు మేడం. మనకు రోజ్గార్ దివస్ సంబంధించి 2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు అప్డేట్ లేదు మేడం. ఫిబ్రవరి నుంచి అప్డేట్ ఉంది మేడం. 10 మంత్స్ అప్డేట్ లేదు. నన్ను అడుగమ్మా ఏం రాయాలి మేడం అడుగు, నీకు డౌట్ వస్తే మాధవి చెప్తా. వాళ్ళు కూడా దిస్ ఇస్ అప్డేటెడ్ ఫ్రమ్ జనవరి ఫిబ్రవరి అంటున్నారు, నువ్వు కూడా దిస్ ఇస్ అప్డేటెడ్ ఫ్రమ్ ఫిబ్రవరి అని రాస్తావు. మన ఫీడర్ ఛానల్ పనులు మరియు పార్ట్నర్షిప్ రోడ్డు సంబంధించి రైతుల దగ్గర నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాల్సి పని కల్పించాలి మేడం. అట్లా రైతు అంగీకార పత్రాలు తీసుకోలేదు మేడం, తీసుకోకుండా పని కల్పించాలి. ఎందుకు తీసుకోవాలి అంగీకార పత్రం చెప్పండి, ఫీల్డ్ అసిస్టెంట్ గారు. ఇంకా వాళ్ళే బాధ్యత. ఇంకా ఒకసారి నాకు తెలియనేదే నా పొలంలో వచ్చి పని చేస్తారంట. అందుకనే కన్సల్టేటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, అర్థమైందా? ఏ ఒక్క పని కూడా నేను కూడా ఏర్పాటు చేయలేదు మేడం. నిర్వహణ మేడం మనకు డిమాండ్ ఫామ్స్ పూర్తిగా నిర్వహించడం లేదు మేడం. మళ్ళీ ఇది ప్రత్యేకంగా ఎందుకు రాస్తావయ్యా? రాస్తున్నావు కదా డిమాండ్ ఫార్మ్స్ అని. కోకోనట్ ప్లాంటేషన్లో భాగంగా 4 అక్కదారులు 213 మొక్కలు పెట్టడం జరిగింది మేడం. 115 మొక్కలు కట్టుకుని 98 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. రైతులు వివరించగా మనకు మొక్కజొన్న సొప్పకు మంట పెట్టినప్పుడు వాటి ఆవిరి వల్ల చనిపోయాలని చెప్పి తెలిపారు మేడం. రీప్లేస్ చేసుకోమనండి వాళ్ళ కాస్ట్. మళ్ళీ తింటాయి కర్రీలో, మళ్ళీ రీప్లేస్మెంట్ మళ్ళీ బిల్డర్స్ బుర్రనే లేదు చెప్పడానికి. రోజు రీప్లేస్ చేస్తుంది, చెయ్యి ప్రతి నెల రీప్లేస్ చేయి. మేకలు గొర్రెలు తింటే మళ్ళీ రీప్లేస్ చేయి, మళ్ళీ రీప్లేస్ ఇట్లా చేసుకుంటాం. నువ్వు అన్ఫిట్ కదా ఫీల్డ్ అసిస్టెంట్. అప్పుడు కూడా అంత గొర్రెలు బర్రెలు ఉన్నాయంటే ఇన్ని చెట్లు పెరిగాయా? ఇప్పుడే వచ్చినాయి, పుట్టుకొచ్చినాయి గొర్రెలు. ఇంకా గొర్రెల పాపులేషన్ తగ్గిపోయింది, బర్రెలు గొర్రెలు. అప్పుడు ప్రతి ఇంటికి ఒక బర్రె ఉండేది. పని చేత కావట్లేదు చెప్పు, ఏం చేయాలా? ఫ్రీ గాడ్సా? ఏమంటారు దాన్ని? ఏమంటారు తెలియదు. ఏమంటారు? ఆమెకి ఎప్పుడైనా చెప్పినావా? ఎస్టిమేషన్లో బ్రష్ఫుల్ ఫెన్సింగ్కి డబ్బులు ఉన్నాయా? బ్రష్ఫుల్ ఫెన్సింగ్ ఏమైనా రికార్డ్ చేసినారా చూసిండ్రా? వాచ్ అండ్ వార్డు కూడా చేయలేదు, వాచ్ అండ్ వార్డు చేయలేదు, సంరక్షించేటోడని చేయలేదు. కొన్ని ఆయనన్నా దాని చుట్టూ కంపన్న పెట్టుకునేటోడేమో, ఆమెనో ఆయననో. ఎట్లా చెట్లు బతుకుతాయి అనుకున్నావు? You replace the plants within a week and there should be brushwood fencing around it and I'm causing fine to both of you. 6 రోజులు కానీ 714 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇది విషయమే కూలిన అడగగా 6 రోజులైతే గుర్తు లేదని చెప్పి తెలిపారు. గ్రామ సభలో కింద మనిషి గీత గీయబోయి పైన మనిషి గీత గీయడం జరిగిందని చెప్పి తెలిపారు. మేడం కాయల మందుల ఏ కూడా మర్చిపోయిన తర్వాత 5 రోజులకు గాను 720 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. గ్రామ సభలో పైన గీత గీయబోయి కింద గీసిన తెలిసింది. గ్రామ మేడం కానీ నో డిమాండ్ తీసుకోలేదు మేడం. ఇక్కడ 9 మేడం మనకు 69 జాబ్ కార్డు పనిచేసే మేడం 2 దశల నిర్వహణ లేదు మేడం. మనకు ఒక డిటైల్స్ మాత్రం రాస్తున్నారు కానీ ఫోటో అతికించలేదు, జాబ్ కార్డు క్యాలరీ కొట్టేయలేదు మేడం. 3 రోజులు పనిచేసినట్టు ఆధారం లేదు, టోటల్ అటెండెన్స్ కొట్టేసి దిద్దడం జరిగింది మేడం.
టోటల్ డేస్ అనేది కొట్టేసి 0ను 3 చేయడం జరిగింది మేడం. బేసిక్గా పనిచేసాను 3 చేయడం జరిగింది మేడం. అదే ఇప్పుడు చూపించింది కదా. నో ఇష్యూ. మేడం మనకు ఆధునిక కాలంలో వైద్యం ఉపయోగించడం జరిగింది మేడం. వైట్నర్ వాడకూడదని తెలియదా మీకు? చెక్లో వైట్నర్ రాస్తే బ్యాంక్ తీసుకుంటాడా? మరి ఎందుకు వాడిన వైట్నర్ మస్తు మీద నేను చేస్తున్నా? మేడం 57 మీటర్లు లేదు మేడం. సంబంధించి వీళ్ళు దున్నేసుకున్నట్టు గుర్తించడం జరిగింది మేడం. గ్రామ సభలో కూడా వేసుకొని వచ్చి మళ్ళీ కాలం రైపించడం జరుగుతుంది. ఏమైంది? మీటర్స్ అనేది దున్నేసుకున్నారు మేడం. గ్రామ సభలో వచ్చి రైతు మళ్ళీ కాలం రైపించడం జరుగుతుంది గ్రామ సభ. See that work is executed. Photo evidence పెట్టేసి. ఈఆర్ కార్డు ఇవ్వలేదు మేడం. గుర్తు సంబంధించి వన్ టు 9 ఇన్ఫర్మేషన్ మేడం. టెన్ వచ్చేసి ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పనులకు సంబంధించి 145 మొక్కలు నాడాలి మేడం. 145 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. పన్నెండు మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ లేనట్టుగా గుర్తు చేయడం జరిగింది మేడం. 2 దశలు నిర్వహించారు. పనుల వివరాలు రాసి సంతకం చేయలేదు, ప్లస్ క్యాలెండర్ కొట్టివేయలేదు మేడం. నెక్స్ట్ 13 మేడం, 7 రేషన్స్ ఫిర్యాదు రిజిస్టర్ ఉంది కానీ వివరాలు రాయడం లేదు. ఫిర్యాదు వల్ల పని పూర్తయిన తర్వాత ఫోటోస్ చూపించారు. పని జరగముందు పని జరుగుతున్నప్పుడు ఫోటో చూపించారు. నెక్స్ట్ 16 మేడం, వర్క్ ఫైల్ కనుక విత్ ఇన్ వీక్ డేస్లో చేయకపోతే ఈసీ గారు ఏపీఓ ఎన్టీఏ అండ్ టెలింగ్ ఆల్రెడీ మీకు చెప్తున్నా. మీరు ఇట్లాగే కనుక బ్లంట్ దీంట్లో మేము ఉంటాము, మేము వినము, ఎఫ్ఐ పెట్టుకుంటాము అంటే మేము కూడా మేము చేసేది మస్తు మేము చేసుకుంటాం. రైతుల పూల సంతకాలు తీసుకోవడం లేదు మేడం. నెక్స్ట్ 18 మేడం, రోల్ కాల్ అనేది చేయడం లేదు మేడం. నెక్స్ట్ ఈసీ చెక్ మెజరు పూర్తి స్థాయిలో చేయలేదు మేడం. 19 నెక్స్ట్ 20 ఈ బుక్లో 12 పనులు కాలాలు రాస్తున్నాను మేడం. 21 సర్వే రిజిస్టర్ లేదు మేడం. మేము ఆ సర్వే రిజిస్టర్ పెట్టాలని కూడా తెలియదా? పంచాయతీ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు. 23 మేడం, ఈ నర్సరీకి సంబంధించిన ఇండియన్ రిజిస్టర్, సర్వే రిజిస్టర్, డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్, రిజిస్టర్స్ అనేవి తనిఖీ చూపించలేదు మేడం. చెప్పా? అరే ఆయన ఏ డిపార్ట్మెంట్కి పోయినా అక్కడ రాయండి ఎంపీడీఓ గారు. ఫస్ట్ ఆయనకి మన దాంట్లో ఏదైతే ఆయన రెసిడెన్షియల్ అడ్రస్ ఇచ్చిందో దానికి ఒక మేడం, రైతులకు సంబంధించి వివిధ వర్క్ సంబంధించి రైతు అంగీకార పత్రాలు, పట్టభద్రుల జిరాక్స్లు తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. రైతు అంగీకార పత్రాలు మాత్రం గ్రామ సభలో చూపించడం జరిగింది మేడం. పట్టభద్రుల జిరాక్స్ ప్రకృతి వనం మొత్తం పెట్టింది 1940 మొక్కలు పెడితే 1639 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. 301 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది మేడం. ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా పల్లె ప్రకృతి వనము అవెన్యూ ప్లాంటేషన్ ఎంత పర్సెంటేజ్? 100% యాడ్లో 85%. But as per the guidelines given by the Principal Secretary, it is 100%. PPD is 100%. Avenue is 100% for their planting. టైం బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయాలి. ఒక పనికి మాత్రమే ఏర్పాటు చేశారు మేడం.
యాకమ్మ అనే హక్కుదారుడు 5 రోజులు పనిచేసినట్లుగా హాజరు ఉన్నాయి, సంతకాలు లేకుండానే 5 రోజులకు 723 రూపాయలు అనేది పేమెంట్ అవ్వడం జరిగింది. సంతకాలు లేవు కానీ హాజరు హాజరు నెక్స్ట్ 31 మేడం, జి జ్యోతి అనే హక్కుదారులు 4 రోజులు నాకు అర్థం పనిచేసిన కాలే, లాస్ట్ డే వచ్చింది కదా ఆయన. 31 మేడం, జి జ్యోతి అనే హక్కుదారులు 4 రోజులు పనిచేసినట్లు సంతకాలు హాజరులు ఉన్నాయి కానీ ఎట్టి మస్టర్ను మరొక మస్టర్తో సరిపోల్చి చూడగా ఒక మస్టర్లో వేలిముద్ర వేయడం జరిగింది, మరొక మస్టర్లో సిగ్నేచర్ చేయడం జరిగింది మేడం. బేసికల్ అంటే ఆమె రాస్తానని చెప్పింది మేడం, సిగ్నేచర్ చేస్తుంది. టైం లేదు కాబట్టి ఏడు ముద్ర ఇచ్చింది. ఏడు ముద్ర కూడా ఆమె దగ్గర అదే వెరిఫై చేసుకునేది ఉంటే బాబా 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 అందరికీ నమస్కారం. ఉదయం నుండి ఇప్పటి వరకు ఓపికతో మనకు మన సామాజిక తనిఖీ బృందం కానివ్వండి, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయత్ సెక్రటరీస్, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు అందరూ కూడా ఓపికతో ఈ యొక్క సామాజిక తనిఖీని పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సామాజిక తనిఖీ ఇంతటితో 30 గ్రామాలు నివేదికలు చదివి మన ఎస్ఆర్పి సార్ కానీ ఏఆర్పీలంతా కూడా వినిపించడం జరిగింది. తదుపరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా మన పీడీ గారి ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇందులో అందరు పాల్గొన్నందుకు మన డివిసి మేడం గారికి, సుధాకర్, సిటిఏ సుధాకర్, సురేష్కి పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 15వ విడత సామాజిక తనిఖీ ముగిసిందని తెలియపరుస్తుంది.